సో ఈ రోజు 3 టీమ్స్ గా డివైడ్ అయ్యి గేమ్స్ అయితే జరిగాయి. సో ఫస్ట్ టీమ్ వచ్చేసరికి సృష్టి, సెకండ్ వచ్చేసరికి రాజకుమారి డయానా, థర్డ్ లీడర్ వచ్చేసరికి అమన్. సో అమన్ టీమ్ లో 6 మెంబర్స్ ఉంటారు, రాజకుమారి డయానా టీమ్ లో 5 మెంబర్స్ ఉంటారు, సృష్టి టీమ్ లో 4 మెంబర్స్ ఉంటారు. సో 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి చిన్న టీం కాబట్టి తనకి ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది ఇచ్చారు. సో తను వచ్చేసరికి రోహిత్, చరణ్ అండ్ దీపక్ లను సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రాజకుమారి డయానా వచ్చేసరికి ఏంటంటే మిథిలేష్ రెడ్డి అండ్ ఝాన్సీ, భాగి, ప్రియాంకలను సెలెక్ట్ చేసుకుంటుంది. అలాగే మిగిలిపోయిన వాళ్ళందరూ అమన్ టీమ్ లోకి అయితే వెళ్తారు. అమన్ టీమ్ లో వచ్చేసరికి ఎవరెవరు ఉంటారంటే శాలిని, అపూర్వ, గాయత్రి అండ్ హేమంత్, ఆర్కే. సో వీళ్ళంతా కూడా అమన్ టీమ్ లో ఉంటారు. సో వీళ్ళందరూ ఈ 3 టీమ్స్ మధ్య రియల్ ఆర్ ఫేక్ అనే కాన్సెప్ట్ లో గేమ్స్ అయితే జరిగాయి. సో ఈ టీమ్ లో వచ్చేసరికి అమన్ టీమ్ అండ్ రాజకుమారి డయానా టీమ్ ఈక్వల్ స్కోర్ అయితే చేశారు. బట్ ఏంటంటే రాజకుమారి డయానా టీమ్ లో ఉన్నారు బాగి. సో బాగి ఫైర్ కార్డ్ అనేది రివీల్ చేశారు కదా. సో ఆ ఫైర్ కార్డ్ ని యూజ్ చేసుకొని అమన్ కి వచ్చిన స్కోర్ లో హాఫ్ అనేది తీసుకుంటుంది అనమాట. సో 900 స్కోర్ తోటి రాజకుమారి డయానా టీం అనేది విన్ అవుతుంది.